హీరో విడా VX2 లో రేంజ్ ఎంత వస్తుంది, ఇంకా దీంట్లో లింప్ మోడ్ ఉందా లేదా. ఇవాళ మనం ఈ స్కూటర్ ని రేంజ్ టెస్ట్ చేద్దాం అండ్ చూద్దాం అసలు రేంజ్ ఎంత ఇస్తుందని చెప్పి. ఇప్పుడు ఇన్ ఫుల్ ఛార్జ్ ఎకో మోడ్ లో చూపిస్తోంది 64 కిలోమీటర్ల రేంజ్ రావచ్చని అండ్ రైడ్ మోడ్ లో చూపిస్తోంది 47 కిలోమీటర్ల రేంజ్ రావచ్చని. ఇవాళ మనం స్కూటర్ నడుపుతూ దీని ప్రైసింగ్, దీని రైడ్ ఎక్స్పీరియన్స్, ప్రతి చిన్న విషయం మనం మాట్లాడుతూ డ్రైవ్ చేద్దాం. ఇది 2.2 kWh రిమూవబుల్ బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీని బయటకి తీసుకుని మీరు ఛార్జింగ్ చేసుకోవచ్చు, స్కూటర్ లో పెట్టి కూడా ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఏథర్, హీరో అండ్ బోల్ట్ వల్ల బోల్ట్ DC ఫాస్ట్ చార్జర్లు కూడా మీరు ఈ బండిని ఫాస్ట్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బండి మీరు పూర్తిగా కొనాలి అనుకుంటే 85,000 రూపీస్ ఆఫ్ ఎక్స్షోరూమ్ ప్రైస్ కి వస్తుంది. ప్రస్తుతం 5,000 రూపీస్ ఆఫ్ ఇంట్రొడక్టరీ ఆఫర్ తో బెంగళూరులో 95,600 ప్రైస్ కి వస్తుంది. ఇప్పుడు దాదాపు ₹1,00,000 ఈ బండి అసలు వర్తా కాదా, దాని గురించి కూడా మాట్లాడదాం. కానీ ఇప్పుడైతే మాత్రం దీన్ని రేంజ్ టెస్ట్ చేద్దాం. అండ్ సేమ్ మన V1 అండ్ V2 వర్షన్ ఆఫ్ విడా లాగానే దీంట్లో కూడా రేంజ్ డ్రాప్ ఉంది. ఇప్పుడు 99% ఆఫ్ ఛార్జ్ లో 64 కిలోమీటర్ల రేంజ్ ఎస్టిమేట్ చూపించింది ఈ నికో మోడ్. కానీ ఇప్పుడు 92% కి కేవలం 44 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ ఎస్టిమేట్ చూపిస్తుంది. ఇప్పటిదాకా మనం కేవలం 4.7 కిలోమీటర్స్ నడిపాం అంతే. ఇంకా దీంట్లో బూస్ట్ మోడ్ కూడా ఉంది బై ద వే. సో బేసిక్ గా దీంట్లో ఎకో మోడ్ టాప్ స్పీడ్ వచ్చేసి 44 kmph. ఒకవేళ మీరు 44 చేరుకున్న తర్వాత యాక్సిలరేటర్ ని ఇంకొంచెం తిప్పితే గనక, ఎంత సున్నితంగా తిప్పినా, అతి స్వల్పంగా తిప్పినా కూడా స్కూటర్ వెంటనే బూస్ట్ మోడ్కి వెళ్ళిపోతుంది. అండ్ ఆ బూస్ట్ మోడ్ యొక్క యాక్సిలరేషన్ చాలా స్ట్రాంగ్. ధ్యాస పెట్టి కావాలని మీరు బూస్ట్ మోడ్కి వెళ్తే సరే, ఒకవేళ పొరపాటున ఏదో లోకల్ నుండి తిప్పారో యాక్సిలరేషన్ తో వచ్చే జర్క్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి ఖాళీ రోడ్ లో స్మూత్ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ఉంది అన్నప్పుడైతే ఓకే, గానీ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రం బూస్ట్ మోడ్ అసలు జాగ్రత్తగా ధ్యాస పెట్టి మీరు కావాలి అన్నప్పుడే యాక్సిలరేటర్ ని తిప్పాలి. ఇప్పుడు ఈ బూస్ట్ మోడ్ వద్దు అనుకుంటే, ఆఫ్ చేయాలనుకుంటే ఈ డాష్ బోర్డ్ లో ఇక్కడ చిన్న సెక్షన్ ఉంది, దాన్ని మీరు హ్యాండిల్ జాయిస్టిక్ వాడి 2-3 నిమిషాల ప్రయత్నం తర్వాత ఆఫ్ చేయొచ్చు. దీని బదులు నాకు తెలిసి బూస్ట్ మోడ్ గురించి ఈ ప్లాస్టిక్ కవర్ తో వచ్చే SOS స్విచ్ లాగా ఒక స్విచ్ ఇచ్చుంటే బాగుండేది. బూస్ట్ మోడ్ ఆన్ చేసుకుని యాక్సిలరేట్ చేసుకోవచ్చు. అది నాకు తెలిసి ఎక్కువ ఉపయోగం అయ్యేది దాన్ ద సాఫ్ట్వేర్ స్విచ్. ఇప్పుడు దీంట్లో కోస్టింగ్ రీజనరేషన్ అండ్ మాన్యువల్ రీజనరేషన్ స్టార్ట్ అయిపోయాయి. కోస్టింగ్ రీజనరేషన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పి ఇక్కడ డాష్ బోర్డ్ మీద ఒక స్కూటర్ ఐకాన్ ఇండికేట్ చేస్తుంది. కానీ అంత స్ట్రాంగ్ అయితే కాదు కోస్టింగ్ రీజనరేషన్. ఇంకా దీంట్లో మాన్యువల్ రీజనరేషన్ కూడా ఉంది. ఇదే యాక్సిలరేటర్ ని అటుపక్కకి తిప్పితే బండి రీజనరేట్ అవుతుంది. ఇప్పుడు కూడా డాష్ బోర్డ్ మీద ఇండికేషన్ వస్తుంది దట్ ఇట్ ఈస్ రీజనరేటింగ్. చిన్న స్పీడ్ కరెక్షన్స్ చేసుకోవాలి అంటే ఇది ఉపయోగపడుతుంది, కానీ రేంజ్ యాడ్ చేసుకోవచ్చు అన్నంత స్ట్రాంగ్ రీజనరేషన్ అయితే కాదు. V1 అండ్ V2 స్కూటర్స్ లో రేర్ సస్పెన్షన్ స్పాంజ్ లాగా ఉండేది. ఒకవేళ స్పీడ్ బ్రేకర్లు వచ్చినా లేదా పాట్ హోల్స్ వచ్చినా స్ప్రింగ్ లాంటి మూమెంట్ వల్ల లోయర్ బ్యాక్ మీద చాలా నొప్పి పెట్టేది, ఎస్పెషల్లీ ఫర్ ఎ పిలియన్. కానీ ఈ స్కూటర్ లో అట్లా లేదు. ఇందులో యాక్చువల్ బాగా కంఫర్టబుల్ గా ఉంది. రేర్ అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ రెండు కూడాను బాగా క్యాలిబ్రేట్ చేశారనిపిస్తుంది. ఇప్పుడు దీని బూస్ట్ మోడ్ లో సమస్య ఏంటో తెలుసా, యాక్సిలరేటర్ ని అతి కొద్దిగా తిప్పినా కూడా స్కూటర్ వెంటనే బూస్ట్ మోడ్కి వెళ్ళిపోతుంది. అట్లాగే కొద్దిగా లూజ్ చేసినా కూడా వెంటనే బండి ఎకో మోడ్ పడిపోతుంది. దీంట్లో సమస్య ఏంటంటే ఎకో మోడ్ యొక్క యాక్సిలరేషన్ స్ట్రెంగ్త్ ఇంత అయితే యాక్సిలరేషన్ స్ట్రెంగ్త్ ఇన్ బూస్ట్ మోడ్ ఎంత ఉంటుంది. సో ఒక్క సెకండ్ ఆఫ్ తిప్పడం ఆల్మోస్ట్ వైస్ ది యాక్సిలరేషన్ ఇమ్మీడియట్ గా ఉంటుంది. అలాగే పొరపాటున లూజ్ చేసినా అంతే రీజనరేషన్ ఉంటుంది. చాలా బలమైన జర్క్ అయితే మీకు ఫీల్ అవుతుంది. మీరు బూస్ట్ మోడ్ ఎప్పుడు వాడాలన్నా కూడా కాన్షియస్ గా ఉండి మీకు బూస్ట్ మోడ్ కావాలి అన్నప్పుడే వాడండి. రేంజ్ అప్డేట్, ఇప్పుడు మన దగ్గర 70% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది అండ్ 41 కిలోమీటర్స్ ఇంకా రావచ్చు అని డాష్ బోర్డ్ చూపిస్తుంది. ఇప్పటిదాకా మనం 19.5 కిలోమీటర్స్ నడిపాం. అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ వస్తుంది. ఒకసారి ఈ బండిలో కోస్టింగ్ రీజనరేషన్ స్ట్రెంగ్త్ చూద్దాం. రెడీ, 1 2 3 4. లేదు, చాలా వీక్ గా ఉంది. మనం బ్రేక్స్ వాడే తీరాలి. ఒకసారి దీన్ని మాన్యువల్ రీజనరేషన్ చూద్దాం. ఓకే, మాన్యువల్ రీజనరేషన్ 1 2 3. ఇది కోస్టింగ్ రీజనరేషన్ తో పోలిస్తే రెట్టింపు స్ట్రెంగ్త్ లో ఉంది, కానీ స్ట్రాంగర్ రీజనరేషన్ అయితే కాదు. రోడ్ ఎలాగూ బాగా ఖాళీగా ఉంది. ఒకసారి దీని రైడ్ మోడ్ లోని యాక్సిలరేషన్ అండ్ టాప్ స్పీడ్ దాకా పోయి చూద్దామా. రెడీ, ఇన్ 3 2 1. వావ్, 25 30 35 40 45 49 50 54 55. అది యాక్సిలరేషన్ చాలా బాగుంది. ఆ ఇనిషియల్ జర్క్ అయితే మటుకు చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇన్ఫాక్ట్ ద కంపెనీ క్లెయిమ్స్ ఫ్రమ్ 0 to 40 kmph కేవలం 4.1 seconds లో చేరుకోవచ్చు అని చెప్పి. ఇనిషియల్ జర్క్ అయితే మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ దీని టాప్ స్పీడ్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ ఈ 70 kmph అండ్ ఇప్పుడు మనకి 71 kmph వచ్చింది. ఇంకా ఫ్లైఓవర్ ఎక్కుతున్నప్పుడు బండి బాగా కంఫర్టబుల్ గానే ఉంది. ఎకో మోడ్ కూడా బాగా కన్వీనియంట్ గానే ఎక్కేస్తుంది, అసలు ఏమాత్రం ఇబ్బంది లేకుండా. అండ్ ఇక్కడ ఒక బ్యాడ్ ప్యాచ్ ఉంది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి తీసుకుంటే రోడ్ బాగుంటుంది, కానీ మనం రైట్ తీసుకుందాం. ఎక్కడైతే రోడ్ బాగాలేదో అందులోనే వెళదాం. దానికి కారణం ఏంటంటే మనం దీని సీట్ కంఫర్ట్ ట్రై చేయబోతున్నాం. అండ్ దీని సీట్ కంఫర్ట్ బాగానే ఉంది. ఎస్పెషల్లీ ఆన్ దిస్ ప్యాచ్ వర్క్ సీట్ కంఫర్ట్ అయితే బాగా అనిపిస్తుంది. ఇటువంటి చీకట్లో అయితే ఈ డాష్ బోర్డ్ బాగా క్లీన్ గా సింపుల్ గా కనిపిస్తుంది కదా, బాగుంది. అండ్ నాకు బాగా నచ్చింది V1 అండ్ V2 తో పోలిస్తే ఇందులోని హ్యాండిల్ బటన్స్. అందులో అయితే చాలా గట్టిగా, చాలా షార్ప్, అది మీ బొటన వేలికి చాలా నొప్పేలా ఉండేది. ఇప్పుడు ఈ బటన్స్ అయితే బాగా రబ్బరీగా ఉంటూనే స్ట్రాంగ్ అండ్ రెస్పాన్సివ్ గా ఉన్నాయి. రేంజ్ అప్డేట్, ఇప్పుడు మన దగ్గర 50% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది అండ్ ఇప్పటిదాకా మనం కేవలం 31.7 కిలోమీటర్స్ నడిపాం. అండ్ డాష్ బోర్డ్ అయితే క్లెయిమ్ చేస్తుంది ఇంకా ఎకో మోడ్ లో 27 కిలోమీటర్స్ మాత్రమే రావచ్చు అని చెప్పి. ఇప్పుడు
దీంట్లో అసలు రేంజ్ ఎంత వస్తుంది అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం చూద్దాం. కానీ ఇప్పుడైతే మాత్రం 50% ఆఫ్ ఛార్జ్ ఏంటంటే హాఫ్ రేట్ రివ్యూ సమయం అయినట్టే కదా, చేద్దాం మరి. చాలా నైస్ కంఫర్టబుల్ సీట్స్, చాలా సాఫ్ట్ కాదు, చాలా హార్డ్ కాదు, ఆ స్వీట్ స్పాట్ లో ఉంది. ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, రేర్ సైడ్ మోనోషాక్ సస్పెన్షన్ వెల్ క్యాలిబ్రేటెడ్ గా అనిపిస్తుంది. తర్వాత దీని హ్యాండిల్ స్ట్రక్చర్, ఇది V1 అండ్ V2 లో ఇది వరకు చాలా వీక్ గా ఉండేది, దాన్ని ఇప్పుడు బాగా ఫిక్స్ చేసి సాలిడ్ అండ్ స్ట్రాంగ్ గా తెచ్చారు. హ్యాండిల్ బటన్స్ కూడా ఇది వరకు చాలా గట్టిగా షార్ప్ గా ఉండేది, ఇప్పుడు దాన్ని బాగా సాఫ్ట్ గా చాలా సుఖంగా ఉంది. అండ్ దీంతో పాటు వచ్చేది 4.3 ఇంచ్ LCD డిస్ప్లే. ఇది కలర్ డిస్ప్లే అంటారు కానీ కలర్లు అయితే మీకు వచ్చేది 2-3 విషయాల్లోనే. స్కూటర్ మోటార్ ఆన్ అండ్ ఆఫ్ చేసినప్పుడు, డ్రైవింగ్ మోడ్ దగ్గర, లేదా స్కూటర్ రీజనరేట్ అవుతున్నప్పుడు, అంతేగాని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ LCD స్క్రీన్. దాని వలన దీని సన్లైట్ విజిబిలిటీ చాలా బాగుంది. తర్వాత దీని బూట్ స్పేస్, ఇందులో మీకు 33.5 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. నా ట్రైపాడ్ వెళ్ళిపోయింది. VX2 Plus లో 2 బ్యాటరీస్ వస్తాయి కాబట్టి అందులో మీకు కేవలం 27 లీటర్స్ ఆఫ్ స్టోరేజ్ మాత్రమే వస్తుంది. అండ్ ఈ స్టోరేజ్ లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే V1 అండ్ V2 లో స్టోరేజ్ స్పేస్ లో చాలా హోల్స్ ఉండేవి. దాని వలన ఎప్పుడు భారీ వర్షం పడ్డా బూట్ లోపలికి నీళ్లు చేరుకునేది. ఇప్పుడు దాన్ని పూర్తిగా సీల్ చేశారు. అంతేకాకుండా సీట్ కింద ఉండే కాంపోనెంట్స్ అన్నిటిని కూడా బాగా సీల్ చేశారు కాబట్టి ఎక్స్పోజ్డ్ పార్ట్ ఎక్కడా లేదు. ఇందులో మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా 12 ఇంచ్ అల్లాయ్ వీల్స్ వస్తాయి. ఫ్రంట్ లో మీకు 90/90 అండ్ రేర్ మీకు 100/80 టైర్స్ వస్తాయి విత్ వెరీ నైస్ గ్రిప్. ఇంకా దీని బ్రేక్ చూస్తే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా డ్రమ్ బ్రేక్. స్కూటర్ తో వచ్చేది PMSM మోటార్ విత్ 6 కిలోవాట్ పీక్ పవర్. ఆ మోటార్ కి ఒక నైస్ ప్లాస్టిక్ కేసింగ్ ఇచ్చారు, అందులో కొన్ని హోల్స్ కూడా ఉన్నాయి, అంటే మోటార్ ఎప్పుడైనా బాగా వేడెక్కితే కూలింగ్ చేయడానికి. ఇప్పుడు చూద్దాం అసలైన విషయం, ఈ బండి యొక్క ప్రైసింగ్. ఈ స్కూటర్ ని మీరు పూర్తిగా పర్చేస్ చేయాలనుకుంటే ఇవాల్టి రోజున 85,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ మీకు ₹1,00,000 వస్తుంది. కానీ దాంతోపాటు పాస్ ప్లాన్ ఉంది, అంటే బ్యాటరీ యాజ్ అ సర్వీస్. అంటే ఏంటంటే 50,000 పట్టి స్కూటర్ స్ట్రక్చర్ ని అండ్ చాసిస్ ని మీరు తీసుకోవచ్చు. ₹1,200 బ్యాటరీకి గాను కాస్ట్ డిపాజిట్ లాగా మీరు పే చేస్తే ప్రతి నెల బ్యాటరీ యాజ్ అ సర్వీస్ చొప్పున ప్రతి నెల మీరు ఇంత అమౌంట్ అని చెప్పి ఫర్ బ్యాటరీ మాత్రమే మీరు పే చేయాల్సి ఉంటుంది. అందుకని 2 ప్లాన్స్ ఉన్నాయి, ప్లాన్ A అండ్ ప్లాన్ B. ప్లాన్ ఏలో మీరు ప్రతి రోజున సుమారుగా 40 కిలోమీటర్స్ చొప్పున ఒక నెలకు గాను 1,200 కిలోమీటర్స్ డ్రైవింగ్ చేసే పని అయితే కిలోమీటర్కి 1.2 రూపీస్ చొప్పున 1,500 రూపీస్ సుమారుగా ప్రతి నెల మీరు పే చేయాల్సి ఉంటుంది. ప్లాన్ A అనేది 3 ఇయర్స్కి వర్తిస్తుంది. ప్లాన్ Bలో వచ్చేసి ప్రతి నెల మీరు కేవలం 750 కిలోమీటర్లు మాత్రమే డ్రైవింగ్ చేస్తారు అంటే కనుక ప్రతి కిలోమీటర్కి 1.47 రూపీస్ చొప్పున ప్రతి నెల మీరు 1,100 పే చేయాల్సి ఉంటుంది. ప్లాన్ B అనేది 5 ఇయర్స్. బాస్ మోడల్లో కొంటే మీకు ఎక్కువ సేవింగా, లేకపోతే బండి మొత్తం కొనేసి మీరు ఎక్కువ సేవ్ చేస్తారా? బేసిక్గా దీని గురించి నేను ఒక చిన్న లెక్క కట్టాను. ఏంటంటే మీరు ₹1,00,000 స్కూటర్ పర్చేస్ చేస్తే 10% లేదా 12% ఇంట్రెస్ట్ రేట్లో మీరు 3 ఏళ్ల తర్వాత ₹1,20,000 పే చేస్తారు. 20,000 ఎక్స్ట్రా పే చేస్తారు ఇంట్రెస్ట్ కోసం. బాస్ మోడల్ ఏంటంటే 50,000కి గాను 3 ఇయర్స్కి అదే ఇంట్రెస్ట్ రేట్లో మీరు పే చేసి 60,000, అంటే ₹1,00,000కి 1.2 lakh, అంటే మరి 50,000కి ₹60,000. ఆ మిగతా 50,000కి ప్లాన్ A బట్టి మీరు ప్రతి నెల 1,500 పే చేస్తే గనక 3 ఇయర్స్ గాను బాస్ ప్లాన్కి అయ్యే ఖర్చు 54,000. రెండు కలిపి మీరు పే చేసేది 1,14,000, అంటే 12% ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్లో 1,20,000 పే చేస్తే వచ్చే స్కూటర్ బాస్ ప్లాన్లో 1,14,000 వస్తుంది. సేమ్ థింగ్ ఫర్ ప్లాన్ B. కానీ బాస్ ప్లాన్ అనేది ఎప్పుడు ఆదాయం అంటే మీకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు, అంటే బ్యాంక్ నుంచి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ 14, 15 లేదా 16% ఉన్నప్పుడు బాస్ ప్లాన్ మీకు ఎక్కువ ఆదాయం. కానీ మీకు సేమ్ ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్లోనే 8% లేదా 9%లోనే వస్తూ ఉంది. ₹1,00,000 బండి 3 ఇయర్స్ తర్వాత 1,10,000, 1,14,000కి వచ్చేస్తుంది అన్న వేళ బాస్ మోడల్ మీకు పెద్ద ఉపయోగపడదు. అండ్ పే చేసిన 3 ఇయర్స్ అయిన తర్వాత లేదా 5 ఇయర్స్ అయిన తర్వాత బండి మీ సొంతం అవుతుంది. ఇప్పుడు ఈ బాస్ మోడల్లో మీ స్కూటర్ కొంటే కనుక మీకు కొన్ని సదుపాయాలు, కొన్ని కాంప్లిమెంటరీ బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతోపాటుగా ఈ బండి పూర్తి ఛార్జ్లో ఎక్కువ మోడ్లో కేవలం 63 కిలోమీటర్ల రేంజ్ క్లెయిమ్ చేసింది. అండ్ సోఫార్ రేంజ్ భారీగా డ్రాప్ అయితే అవుతుంది. మరి అట్ ది ఎండ్ ఆఫ్ ద రైడ్ ఎంత రేంజ్ ఇస్తుంది? దాంతోపాటు ఇందులో లింప్ మోడ్ ఉందా లేదా, ఇంకేమని చూద్దామా? చలో. ఈ బండిలో ఒక చిన్న సమస్య ఏంటంటే మీరు స్కూటర్ ఎప్పుడు ఆన్ చేసినా ఈ చప్పులు అయితే చేస్తుంది, కానీ మోటార్ ఆన్ చేద్దాం అన్నప్పుడు మాత్రం స్కూటర్ స్టార్ట్ చేశాక ఒక 2-3 సెకండ్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది ఆ మోటార్ ఆన్ కావడానికి. అండ్ దీంట్లో రివర్స్ గేర్ కూడా ఉంది. అండ్ దాని గురించి అని ఇక్కడ డ్రైవింగ్ మోడ్ నాబ్ ని పైకని ఒక 2 సెకండ్స్ పట్టుకుంటే స్కూటర్ రివర్స్ గేర్ లోకి వెళ్తుంది. యాక్సిలరేటర్ ని ముందుకు తిప్పితే స్కూటర్ ముందుకు వెళ్తుంది, అండ్ వెనక్కి తిప్పితే వెనక్కి వెళ్తుంది. సింపుల్. రేంజ్ అప్డేట్. ఇప్పుడు మన దగ్గర 21% ఆఫ్ ఛార్జ్ ఉంది. అండ్ ఇక్కడ 21 అనే ఫాంట్ దీన్ని కొంచెం సరి చేయొచ్చు. 2 and 1 మధ్యలో చాలా గ్యాప్ ఉంది. 1 సెకండ్ నేను చూసి 2% అనుకుని దడుచుకున్నాను నేను. ఆ గ్యాప్ కొంచెం తగ్గించవచ్చు. ఇప్పుడు 21%
ఆఫ్ ఛార్జ్ లో ఎకో మోడ్ లో చూపిస్తోంది ఇంకా 13 కిలోమీటర్ల రేంజ్ రావచ్చని. కానీ మన టార్గెట్ మాత్రం 3% దాకా నడిపి లింప్ మోడ్ అలియాస్ స్పీడ్ లిమిట్ మోడ్ ఇంకా ఉందా లేదా ఇంకే విధంగా పరిష్కరించారా అని చూద్దాం. ఉన్నటువంటి భారీ వర్షం పడింది, ఆల్మోస్ట్ తడిసిపోయాం. అండ్ దాని తర్వాత ట్రాఫిక్ కూడా కొంచెం పెరిగింది, కానీ రేంజ్ టెస్ట్ మాత్రం ఆగదు. 18% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది, రేంజ్ ఇంకా 11 కిలోమీటర్లు అని చెప్పి చూపిస్తుంది ఎకో మోడ్. ఇవాళ మనం దీంట్లో లింప్ మోడ్ చూసే తీరతాం, సమస్య లేదు. నైస్. నీళ్లు నిండిన రోడ్లో కూడా, తడి రోడ్లో కూడా దీని డ్రమ్ బ్రేక్ స్ట్రెంగ్త్ చాలా బాగుంది. అండ్ బండి స్కిడ్ కూడా కాలేదు, లాకప్ కూడా అవ్వలేదు. ఇప్పుడు మన దగ్గర కేవలం 6% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది. సాధారణంగా 4% రాగానే స్కూటర్ లింప్ మోడ్కి పడిపోవాలి. చూద్దాం, ఇంకో 2% ఉంది అంతే. ఒకవేళ 4% చేరుకున్న తర్వాత స్కూటర్ లింప్ మోడ్కి పడకపోతే గనక అతి పెద్ద ఇష్యూ. దాన్ని కంపెనీ సరిచేసిన వాళ్ళు అవుతారు. లింప్ మోడ్ వచ్చేసింది, అలియా స్పీడ్ లిమిట్ మోడ్. ఆల్ రైట్, సో దీంట్లో మరి లింప్ మోడ్ ఉంది, స్పీడ్ లిమిట్ కూడా అయిపోయింది. కానీ ఒక మంచి విషయం ఏంటంటే ఈసారి స్పీడ్ లిమిట్ అలియాస్ లింప్ మోడ్ లోని స్పీడ్ లిమిట్ ని పెంచారు. ఫ్రమ్ 10 kmph to 20 kmph. ఓకే, ఇప్పుడైతే మరి 5% ఆఫ్ ఛార్జ్ బ్యాలెన్స్ ఉంది, 1 కిలోమీటర్ రేంజ్ మాత్రమే రావచ్చు అని చూపిస్తుంది. స్పీడ్ లిమిట్ లోకి పడిన ప్రతిసారి రేంజ్ ఎస్టిమేట్ లో వచ్చే రేంజ్ మీకు పడిపోతుంది. 2-3 కిలోమీటర్స్ చూపించిన రేంజ్ ఎస్టిమేట్ 5% లో లింప్ మోడ్ కి పడిపోగానే 1 కిలోమీటర్ చూపిస్తుంది అండ్ బండి ఆగిపోతుంది టు అవాయిడ్ డీప్ డిశ్చార్జ్. పోన్లే, స్పీడ్ కనీసం 11 నుంచి 21 తీసుకెళ్లారు, ఇదొకటైనా ఇంప్రూవ్ చేశారు. కానీ ఇప్పుడు మన దగ్గర 4%. ఇప్పుడు స్పీడ్ లిమిట్ లో స్కూటర్ ఇంత మాత్రం స్లోప్ కూడా ఎక్కలేకపోతుంది, చాలా ఇబ్బంది పడిపోతుంది. అసలు లేదు బండి అయిపోయింది. ఇంత చిన్న స్లోప్ కూడా స్పీడ్ లిమిట్ మోడ్ లో మునిగి వెళ్తుంది బండి. ఓకే, సో 100% to 0% ఆఫ్ రేంజ్ టెస్ట్ ఆన్ హీరో VX2 విడా ఇప్పటికైతే మరి పూర్తయింది. ఫుల్ ఛార్జ్ లో ఎకో మోడ్ లో 63 కిలోమీటర్స్ ఆఫ్ రేంజ్ వస్తుంది అని చెప్పిన ఈ బండి త్రూఅవుట్ ద రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది, చాలా స్మూత్ యాక్సలరేషన్. కానీ అసలైన ప్రశ్న లింప్ మోడ్ ఉందా లేదా? ఉంది, స్పీడ్ లిమిట్ అనే పేరుతో. అండ్ దాని స్పీడ్ లిమిట్ పెంచారు ఫ్రమ్ 11 kmph to 21 kmph. ఇంత చేసి మనకి అట్ ది ఎండ్ ఆఫ్ ద రైడ్ 58 కిలోమీటర్ల రేంజ్ వచ్చింది విత్ పిలియన్ ఇన్ హీరో విడా VX2 గో. ఇప్పుడు వచ్చే వారం నేను ఏ బండి మీద ఇలాగా రేంజ్ టెస్ట్ చేయాలో మీరు నా కమెంట్స్ చెప్పండి.